మీ శ్రేయస్సు కోసం చేసే పూజలు హోమాలు యజ్ఞాలు ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో వేదమందిర్.com. అందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. హరే కృష్ణ. కన్హా గర్ల్ 385 పేరు వినుంటారు కదా. ఎంత చక్కగా నామం పెట్టుకుని తులసిమాల వేసుకుని చక్కగా వీడియోస్ లో కనిపిస్తూ ఉంటారు. వారే హేమలత. ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారు ఉండేది కోయంబత్తూరులో. ఎంత చక్కగా కృష్ణ భక్తిని చాటుతున్నారో కదా. ఒకసారి ఇలా కాల్ చేసి మీరు చాలా బాగా చెబుతున్నారండి, మీలాంటి వాళ్ళు ఇప్పుడు యంగర్ జనరేషన్ కి ఇలా అర్థమయ్యే రీతిలో చెప్తే చాలా బాగుంటుంది, ఇంకా చాలా విషయాలు మాట్లాడదాం అనగానే కోయంబత్తూరు నుంచి మన కోసం హైదరాబాద్ వచ్చారు. చాలా సంతోషం. వారికి థ్యాంక్ యూ చెబుతూ, అంటే సనాతన ధర్మం గురించి మనం ఎలా ఆ ధర్మాన్ని మనం ఫాలో అవ్వాలి, ధర్మం అసలు మనకి ఏం చెబుతోంది, ఇప్పటి జనరేషన్ వాళ్ళు ఏం తెలుసుకోవాలి, అంటే ప్రతిదీ వే ఆఫ్ లైఫ్, మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మనం ఎలా అర్థం చేసుకోవాలి, మన శాస్త్రాలు కానీ మన ధర్మం కానీ వీటి గురించి తెలుసుకుంటే ఇంత చక్కగా మన లైఫ్ ని లీడ్ చేయొచ్చా ఇవన్నీ పాటిస్తూ అనే ఒక భావన వస్తుంది. ఇవన్నీ కూడా చిన్న చిన్న వీడియోస్ ద్వారా మనకు చెబుతూ ఉంటారు. కానీ ఇవాళ ఇక్కడ ఇంకా కొన్ని విషయాలు మాట్లాడదాం హేమలత గారితో. వారికి వెల్కమ్ చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ. అంటే కఠినంగా ఉంటుంది కృష్ణ భక్తి అంటే అనే ఒక మాట కొంతమంది మాట్లాడుతుంటే విన్నాను. అంటే నియమాలు ఉంటాయండి చాలా, ఉదయం లేవటం దగ్గర నుంచి కానీ ఇలా ఆహారం విషయంలో ఈ నియమాలు చాలా ఉంటాయి. వాటన్నిటికి తట్టుకుంటాం అంటేనే ఇలా ఉండగలగాలి, ఉండాలి అని చెప్తారు. ఎందుకంటే ఆ నియమాలు చాలా కఠినంగా ఉంటాయని అనుకుంటారు, కానీ నియమాలు అంటే మనం నార్మల్ రెగ్యులర్ గా పాటించే వాళ్ళే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, కొంతమంది హీరో హీరోయిన్ లో తీసుకుందాము, వాళ్ళు చాలా యాడ్స్ చేస్తారు. బట్ వాళ్ళు నార్మల్ గా అడగండి, నేను షుగర్ తినను అని కదా, వాళ్ళు షుగర్ తినరు, కానీ వాళ్ళు అన్ని చేసేటి అన్ని కూడా షుగర్ కి సంబంధించిన హై షుగర్ ఉన్న వస్తువుల్ని చేస్తారనమాట. అంటే ఇప్పుడు చెప్పండి, వాళ్ళు లైఫ్ అనేది నార్మల్ గానే ఉందన్నమాట, వాళ్ళు షుగర్స్ తినట్లేదు. ఇది కూడా అంతేనమాట. నిన్ను సాత్వికంగా బతకమని చెప్తున్నారు, కఠినం ఏం లేదు. నార్మల్ పీపుల్ ఈజీగా బతకొచ్చు అనమాట. అదేం పెద్ద ఎక్కువ బయట రెస్టారెంట్లు ఎక్కువైపోయి ఎక్కువ బయట ఫుడ్ ఎక్కువైపోవడం వల్ల మనకి సాత్విక్ ఫుడ్ ఇక్కడే దొరుకుతుంది, అది అన్ని దగ్గరలో దొరకడం కష్టమైంది అని సాత్విక్ రెస్టారెంట్స్ గానీ వస్తే, లేదా బయట బండ్లు కూడా సాత్వికంగా గానీ ఉంటే అప్పుడు ఈజీగా తింటారు. కానీ బయట ఎక్కడ చూసినా ఉండవు. కాబట్టి మీరు టెంపుల్ కి ఎప్పుడెప్పుడు వెళ్తూ ఉంటారు? నార్మల్ సండే అలాగ వెళ్తాను, లేదంటే అదే 1 month అలా కూడా అవుతుంది అనమాట. ఎందుకంటే నా ఇంతకు ముందైతే డైలీ వెళ్ళడానికి ఉండేది, ఇప్పుడు ఏదైనా ఫ్రీ దొరికితే వీడియోస్ చేయడం, ఎడిటింగ్ చేసుకోవడం వీటిలోనే సరిపోతుంది. రోజుకి ఎన్ని వీడియోస్ చేస్తారు? అలా ఏం లేదు, నేను ఒక వీక్ సంబంధించి స్క్రిప్ట్ రాసేసుకుంటాను, ఇలా చేయాలి ఇది రాయాలి అని చెప్పేసి. ఒక 1 day 2 days కూర్చుంటాను. సాటర్డే సండే అన్ని వీడియోస్ షూట్ చేసేసుకుంటాను, ఎడిటింగ్ చేసేసుకుంటాను, స్కెడ్యూల్ చేసేసుకుంటా వీక్ కి సంబంధించిన అన్ని. ఈ లోపల ఏదైనా దొరికితే, అదే ఖాళీ దొరికితే ఇస్కాన్ కంటెంట్ ఎట్లా ప్రిపేర్ అవుతారు? నార్మల్ క్వశ్చన్స్ అడుగుతాను కదా లాస్ట్ లో, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి అని. దానికి తగ్గట్టే వాళ్ళు డౌట్స్ అడుగుతారు, వాటినే నేను ప్రిపేర్ చేసుకుంటా కంటెంట్ లాగా. కొన్ని ఏంటంటే ఒక బుక్ లాగా తీసుకుంటాను అనమాట. ప్రారంభికులకు శ్రీకృష్ణ చైతన్య మార్గదర్శిని అని ఆ బుక్ లో ఉంటాయన్నమాట కొన్ని, ఏం పాటించాలి కృష్ణ డివోటి, ఏం పాటించకూడదు, వాటినే కంటెంట్ లాగా ఒక హెడ్డింగ్ లాగా తీసుకొని ఇవి పాటించాలి ఇవి పాటించాలి అని చెప్తాను. ఇప్పుడు ఉండే ఒక డిబేటబుల్ క్వశ్చన్ ఒకటి చెప్తాను. స్త్రీలకి సంబంధించి ఆ 4 or 5 days పీరియడ్స్ కి సంబంధించి పూజ చేయాలా వద్దా, ఒకవేళ పూజ చేయకూడదు ఇది అందరూ చెప్తున్నమాట, ఇది వింటాము, కానీ తప్పని పరిస్థితులు ఉంటాయి, అప్పుడు ఎలా చేయాలి, వంట వండుకోవడం కానీ ప్రతిరోజు వెళ్ళే అంటే చేసే పనులు కావచ్చు, అసలు నామస్మరణే చేయొచ్చా చేయకూడదా 4-5 days అని అంటే ఏం చెప్తున్నా అసలు? అంటే భక్తిగా ఉండేవాళ్ళు, మేము ఇంకా తప్పదండి అనేవాళ్ళు కావచ్చు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా ఉండాలి అసలు ఆ టైంలో? అంటే పీరియడ్స్ ఒక ప్రాబ్లం అయిపోయింది. ఇంకో ప్రాబ్లం ఏంటంటే చిన్న పిల్లలు మెచ్యూర్ అవుతారు కదా, వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టేస్తున్నారు అనమాట, సాంప్రదాయాలు ఇవి అవి అని చెప్పి. నేను రెండింటి గురించి డిస్కస్ చేస్తాను. ఫస్ట్ పీరియడ్స్ గురించి మాట్లాడుకుందాం. మామూలుగా పీరియడ్స్ అంటే ఏంటంటే 5 days ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి. బట్ ఒక ఐటీ ఎంప్లాయీ 5 days నాకు లీవ్ కావాలి నేనేం చేయలేను అంటే ఇవ్వరు. నా విషయంలో మాట్లాడుకున్నా నాకు మేనేజర్ నువ్వు వెళ్ళు ఇంకొకరు వస్తారు అని చెప్తారు అనమాట ఈజీగా. అది కామన్. బట్ మీరు ఏం చేయకూడదు అంటే, ఖచ్చితంగా రెస్ట్ కావాలి అనుకున్నప్పుడు తీసుకోవచ్చు. ఇంట్లో పనులు అనేటివి మీరు చేసుకోగలరు అన్నప్పుడు చేసుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదనమాట. మీరు చేసుకోకూడదు అన్నప్పుడు ఇంకా మీ ఇష్టం అది. బట్ పూజ అనేది చేయకూడదు, మామూలుగానే చేయకూడదు. టెంపుల్స్ కూడా వెళ్ళకూడదు అనమాట. ఎందుకంటే మనలో అపాన వాయువు అనేది ఒకటి రిలీజ్ అవుతుంది, దానివల్ల
అక్కడ హై ఎనర్జీ ఉంటది కాబట్టి టెంపుల్స్ లో మనలో ఉన్న ఎనర్జీ అనేది మ్యాచ్ అవ్వదు అనమాట. దానివల్ల మనకి కొన్ని హెల్త్ ఇష్యూస్ రావచ్చు, కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు అనమాట. అందుకని వెళ్ళొద్దు అని చెప్తారు. అది కామన్, వెళ్ళకూడదు. ఇంకా దాంట్లో కూడా నేను వెళ్తాను, నాకు అదే రోజు నేను వెళ్తాను అంటే నేను ఇంకెవరు ఏం చేయలేదు ఆ విషయానికి. చాలా అదే నేను చెప్పాను లాస్ట్ టైం డిస్కస్ చేసింది ఏంటంటే, ఒకే రోజు గుడి టెంపుల్, అదే రోజు పూజ, ఆ రోజు పండగ, ఆ రోజు నాకు పీరియడ్స్, నేను అదే రోజు వెళ్ళాలి అంటే ఎలాగా? తర్వాత రోజు వెళ్ళి 5 రోజుల తర్వాత వెళ్ళు, దేవుడు ఆడే ఉంటాడు కదా, నీ కోరికలు తీరుస్తాడు కదా. మనం అదే రోజు వెళ్ళాలి, అదే రోజు పూజ చేసుకోవాలంటే దానికి ఎవరేం చేయలేము. ఇంకా పూజ విషయానికి వస్తే చేయకూడదు. కానీ మీరు చేయకపోయినా సరే మీ ఇంట్లో హస్బెండ్ ఎవరైనా ఉంటే వాళ్ళు చేసేసుకోవచ్చు. ఇంట్లోకే రానికూడదు, ఇంట్లో ఏడా తిరగకూడదు, అలాంటివి ఏం లేవు. అలాంటివన్నీ అంత పిచ్చి అవంతా ఫాలో అవుతారు, కానీ అవన్నీ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఆమె ఏ పనైనా చేసుకోవచ్చు, వాళ్ళ హస్బెండ్ పూజ చేసేసుకోవచ్చు ఈజీగా. మా ఇంట్లో నేను అలాగే చేస్తాం, మా అమ్మ కూడా అదే చెప్తుంది. ఇంకోటి ఏంటంటే, మెచ్యూర్ అయిన పిల్లలకి 10 days 15 days కూర్చోబెట్టేసి ఏదో సాంప్రదాయం చేస్తారు కదా. నా విషయంలోనే నేను చెప్తాను, మా అమ్మ చెప్పిందే, నాకు ఎవరో చెప్పింది కాదు. నేను మెచ్యూర్ అయినప్పుడు 7th class లో మెచ్యూర్ అయ్యాను. అప్పుడు మా నాన్నకి బాగాలేదనమాట. మా నాన్నకి నా 5th class నుంచి బాగాలేదనమాట. తనకి బాగాలేదు. మాకు గొర్రెలు ఉండేవి అనమాట, గొర్రెలు మేపుకునే వాళ్ళం. మా అమ్మ గొర్రెలు మేపుకోవాలి, పొలం చూసుకోవాలి, మా అన్న చదువుకుంటుండేవాడు, ఇంక నేను ఒక్కదాన్నే. నేను మా అమ్మ నాన్నకి 16 years పుట్టాను అనమాట. చాలా లేట్ కమ్మర్ నేను, ఒక జనరేషన్ అయిపోయిన తర్వాత పుట్టాను. కాబట్టి మా అమ్మ ఎవరినో పిలిచి నా దగ్గర కూర్చోబెట్టే అంత లేదు, వాళ్ళు వాళ్ళ లైఫ్లో బిజీ. నేను మెచ్యూర్ అయిపోయాను. ఆ రోజు నేను ఇలా అయితే మా అమ్మ ఒకటే చెప్పింది, నువ్వు ఇలా అయింది నీకేమని నువ్వు ఎవరికి చెప్పమాకు, నేను రోజు తలస్నానం చేసి నూనె పెట్టి పంపించేస్తాను స్కూల్కి, నువ్వు స్కూల్కి వెళ్ళేసి వచ్చేసి అని చెప్పి. నేను మెచ్యూర్ అయిన 3 months వరకు కూడా ఎవరికి తెలీదు, నేను డైలీ స్కూల్కి వెళ్తానే ఉన్నాను అనమాట. ఎందుకంటే మా అమ్మ నన్ను కూర్చోబెట్టింది అనుకో, అందరు వస్తారు, అందరికి ఏదో ఒకటి చెయ్యాలి, నాతో పాటు మా అమ్మ ఇంట్లో ఉండాలి. మా అమ్మ ఇంట్లో ఉంటే మా కూటికి జరగదు అనమాట. ఖచ్చితంగా మా అమ్మ గొర్రెల కాడికి వెళ్ళాలి. మా నాన్న బాగలేని వ్యక్తి, ఇంట్లో ఉన్నాడు. ఆ ఎన్ని ప్రాబ్లమ్స్ మా అమ్మకి అర్థమయ్యి, నువ్వు ఎవరికి చెప్పగా నైనా ఇలా అయింది అని చెప్పి, జస్ట్ నువ్వు వెళ్ళు, నేను తలస్నానం చేపించి నూనె పెట్టి పంపిస్తాను, నువ్వు ఎవరే చెప్పమాక అని చెప్పి మా అమ్మ చీర. అప్పుడు మా పీరియడ్ నేను 2007లోనే 8లోనే ప్యాచ్ కూడా ఉన్నాయి, మా అమ్మకు తెలియదు. మా అంటే చెప్పి మా అమ్మ జనరేషన్ అయిపోయింది కానీ నేను లేట్ కామన్ కాబట్టి, అప్పుడు శారీ ఇచ్చి శారీలో పేలికలు పెట్టి పంపించేసింది అనమాట. నేను అలాగే వెళ్ళేసి 3 months తర్వాత కూడా తెలియదు ఎవరికి అనమాట. మా అమ్మతో మా పెద్దమ్మకు చెప్పిందంట మా అమ్మ చెప్తే, అప్పుడు మా పెద్దమ్మ అనిందంట, నీకు ఉండేది ఒకే కూతురు కదా, ఇలా చేయడం బాగాలేదు, సరేలే ఒక ఫంక్షన్ లాగా పెట్టి ఆకు ఒక్క ఇప్పించు అని చెప్పి. ఆ రోజు ఒక్కరోజే నేను ఆగాను అనమాట ఆకు ఒక్క ఇవ్వడానికి. నాకు నార్మల్ గానే జరిగిపోయాయి, నేను బాగానే ఉన్నా. నాకు 23 years ఇప్పుడు, నేను అంతా బాగున్నా. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇలాంటి సాంప్రదాయాలు పెట్టడం వల్ల కొంతమందికి అది ఫాలో అవ్వచ్చు, కొంతమందికి అది ఫాలో అవ్వలేకపోవచ్చు. అలాంటి పేదోళ్ళు కూడా ఉంటారు కదా, కొన్నిసార్లు అలా ఫాలో అవ్వలేరు కదా. కానీ నాకు అన్ని బాగానే జరిగాయి అనమాట. ఇప్పుడు మా అమ్మ ఒకటే ఆ రోజు మా అమ్మ ఒకటే కోరుకునిందంట, ఎందుకంటే నా బిడ్డకి నేను ఏం చేసుకోలేకపోతున్నాను ఇవన్నీ నా యొక్క పరిస్థితుల వల్ల, కానీ అంతా మంచిగా అయిపోవాలి, మంచిగా ఉండాలి అని చెప్పి. అప్పుడు నువ్వుల నూనె తాగించడాలు, లేదా కొబ్బరి గిన్నెలు కొబ్బరి తినిపించడాలు ఇవన్నీ ఉంటాయి. నేను ఏం చేయలేదు, నిజంగా నాకేం తెలియదు, నాకేం చేయలే. నేను నార్మల్గానే ఉన్నా, నాకు నార్మల్గానే పీరియడ్స్, నాకు నార్మల్గానే అన్నీ అవుతున్నాను. ఏం చెప్తున్నానంటే, ఈ జనరేషన్లో వాళ్ళకి ఏది మనకి కరెక్ట్ కాదు, సిచ్యువేషన్ తగ్గట్టు. నలుగురిలో నారాయణ అని కాకుండా మనకి ఏదో అవసరం అదే చేయండి. నలుగురు ఏదో ఈ ఫంక్షన్ ఇంత స్థాయిలో చేసేసారు, ఈ ఫంక్షన్ ఇలా జరిపేసుకున్నారు, గొప్పగా చెప్పుకోవడానికి ఆ అమ్మాయి ఎంత కంఫర్టబుల్ గా ఉంది దానికి, ఆ అమ్మాయి కూర్చోగలదా అంతసేపు. వచ్చిన ఇప్పుడు 500 మంది 400 మంది ఫంక్షన్ పిలుచుకుని అమ్మాయి వచ్చి అందరికి ఇవ్వాలి, అందరికి కనిపించాలి, అంత చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఒకరిని చూసి మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, మనకి ఏది కావాలో అది ఫాలో అయితే చాలు అని. మా అమ్మ పరిస్థితులకు తగ్గట్టు ఉండాలి, సాంప్రదాయాలు కూడా మనకి తగ్గట్టు కూడా మనకు ఉండాలి, అవి కూడా పాటించండి. తప్పని పరిస్థితులు ఇప్పుడు మీరు ఎలా చెప్పారు, అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా ఎక్సెప్షన్ ఉంటుంది. తల్లే కోరుకున్నారు అంటే ఇంకా మా అమ్మకి వేరే ఛాన్స్ లేదు అక్కడ, ఇంకొకరిని పిలిచి లేదా నా దగ్గర ఇంకొని కూర్చోబెట్టాలి కదా. ఆ రోజు మా అమ్మ పనికి వెళ్తేనే, లేదు మా గొర్రెలు తోలుకోబోయి గొర్రెలు మేపుకొని వస్తేనే జరుగుతుంది అనమాట. అలాంటి సిచ్యువేషన్స్ అయ్యి
ఇంకా తప్పలేదు. కాబట్టి నేను ఏం చెప్పాలనుకున్నా అదే, మనకి ఏది మన సాంప్రదాయంలో అన్ని పాటించాలి తప్పదు, బట్ ఆ మనిషికి ఏది పాటించగలదు అనేది అనమాట. అందరూ వచ్చి అన్నారు అంటే ఏంది అలా చేసావు, అయితే మీ కూతురికి ఏదో అయిపోతుంది అలా చేయకూడదు. నేనేం బాగానే ఉన్నాను. అలా అలా ఏముండదు. మన దానికి తగ్గట్టే మనం వెళ్తా ఉండాలన్నమాట. మంచిగా ఉంటే అన్ని మంచిగానే జరుగుతాయి. థ్యాంక్ యూ సో మచ్ హేమలత. ఇంకా అంటే మీరు చెప్తుంటే ఇంకా వినాలనే ఉంది, బట్ అంత దూరం నుంచి రావటం, ఇంత టైం స్పెండ్ చేయడం, చాలా విషయాలు ఇంకా అందరికి తెలియనివి, ఇప్పటి జనరేషన్ కి అవసరమయ్యే విషయాలన్నీ కూడా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ.